దైవచనుడు చెప్పిన ఒక మాటే, ఆమె దుఃఖము తీర్చబడింది. నీ దుఃఖ దినములను సమాప్తి చేయాలి మన దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతున్నటువంటి మన జీవితాలలో దేవుడు కార్యం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక నిరీక్షణ కలిగి మనం ఉన్నాం, ఒక విశ్వాసము కలిగి మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జీవితాల్లో బాధను వేదనను అనుభవిస్తున్నా వ్యాపార విషయాల్లో సమృద్ధిని దయచేస్తున్న దేవుడే, పాడు కీడు నాశనం అనేది లేకుండా, తెగులు రాకుండా కాపాడుతున్నటువంటి దేవుడే. మన జీవితాల్లో ఏ సమృద్ధి అయితే కావాలో, దేని నిమిత్తమైతే వేదన చెందుతున్నామో, బాధపడుతున్నామో, ఆ విషయాల్లో దేవుడు మన హృదయాన్ని ఏం చేయబోతున్నాడు? దుఃఖ దినములను తీసివేసి మన హృదయాన్ని సంతోషముతో నింపబోతున్నాడు. నీ ప్రార్థన జీవితమే మన పరిస్థితులన్నిటిని మార్చగలదు. ఒక దేవుని దగ్గరే మనం ఏడవాలని, మిగిలిన వారందరి దగ్గర ఏడ్చి ఏమవుతాం తెలుసా? చులకనైపోతాం. దేవుని దగ్గర ఏడ్స్తే అయినా మనలను మన కన్నీటి చూసి కరిగిపోగలిగి